దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీకు సమాధానము మేలు కలుగును. నీకు సమాధానము మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. సమాధానము మేలు. పూర్తి వచనము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇది పూర్తి వచనం. ఇంగ్లీష్లో ఎందుకు చదివిస్తున్నానో ఈరోజు మరి ఒకసారి మీకు అర్థమవుతుంది. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అన్నీ కూడా ఏమని రాసింది అంటే, జోబ్ 22:21, సబ్మిట్ టు గాడ్. చూసారా, దేవునికి అప్పగించుకోండి, దేవునికి విధేయత చూపించండి, దేవునికి లోబడి ఉండండి. బైబిల్ అంతా చెప్తుంది, నా కుమారుడా తండ్రి చేయు శిక్షను తృణీకరించవద్దు. ఇక్కడ దేవుని గొప్ప వాగ్దానములు, గొప్ప కనికరములు, గొప్ప కృప మనకి వెల్లడవుతుంది. నీవు నా ఆజ్ఞలను మీరకూడదు అని దేవుని చెప్తున్నాడు కదా. ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు కైకొనడమే. కనుక సబ్మిట్ టు గాడ్ అండ్ బీ అట్ పీస్. తర్వాత సమాధానంగా ఉంది అంటే నీ ప్రతి భారమును, ప్రతి బాధను దేవునికి ఇచ్చి నువ్వు ప్రశాంతంగా ఉండవు. అప్పుడు ఇన్ దిస్ వే ద ప్రాస్పరిటీ విల్ కమ్ టు యూ. ఈ విధముగా నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి. ఇది నా జీవితంలో సత్యము. నేను నా జీవితంలో రుచి చూసి మీకు నేర్పిస్తున్నాను. ఎంత మంచి భావము. సబ్మిట్ టు గాడ్ అండ్ బీ అట్ పీస్ విత్ హిమ్. దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఏ రోజునైతే చాలా విషయాల్లో మనము దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ఈ మధ్య అనేక విషయాలు నేర్చుకున్నాం. ఆయన సమాధానానికి కర్త, ఆయన విశ్వాసమునకు కర్త, ఆయన ఈ లోకానికి కర్త, ఆయన నీ జీవితానికి కర్త. ఎప్పుడైతే ఆ సమాధానం నీ లోపల ఉన్నా, నీ లోపల ఉన్న రాజ్యానికి ఆయన అధికారిగా ఉండాలి. ఆయనకి నీ హృదయ రాజ్యాన్ని ఇవ్వాలి. నీ హృదయ సామ్రాజ్యాన్ని ఇచ్చినప్పుడు అన్ని వాటంతట అవి జరుగుతాయి. అంతెందుకు, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ నెబుకద్నెజరు రాజు ఏ విధముగా తన రాజ్యము తీసివేయబడి అడవి జంతువులతో ఉండి మరి తిరిగి అతన్ని తీసుకొచ్చి అతని రాజ్యము, అతని ఆరోగ్యము అన్ని ఎలా ఇవ్వబడింది. అంతెందుకు, యోబు గ్రంథము ఇక్కడ మనం చూసినప్పుడు యోబు గారిని అయూబ్ ఖాన్ అంటారు. ఈయన సమాధి మస్కట్ సలాలాలో, ఓమన్లో ఉంది అని ఇప్పుడు కూడా అనేక మంది నమ్ముతారు. అది చారిత్రక సత్యం. అది కాదు, యోబు గారి గురించి నేర్చుకుందాం. అయితే మన జీవితంలో ఒక మోషేని దేవుడు తిరిగి రప్పించలేదా? దేవుడు నీకు సమస్తము చేయగలడు. అయితే ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఎలీఫజ్ చెప్తున్నాడు. మనము ఈ మాటలు ఎలా నేర్చుకోవచ్చు? ఒకసారి ఎలీఫజ్ ఏమని మాట్లాడుతున్నాడు మళ్ళా ఒకసారి వాగ్దానం చదివితే, ఆయనతో సహవాసం చేసిన ఈ యోబు గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు తెమానీయుడగు ఎలీఫజు ఇలా ప్రచురించాడు. ఈ ఎలీఫజు అన్న మాటకి అర్థం ఏంటంటే, ఎలీఫజు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు బలము గలవాడు, లేకపోతే దేవుడు బంగారమును నిర్మలము చేయను. ఇది అర్థం. అయితే ఈ ఎలీఫజ్ కోసం ఎక్కడ రాయబడి ఉంది? ఆదికాండము 36వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు, ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. కనుక ఆ 36:10, 36:11, 12, 15 ఆ 36వ అధ్యాయం అంతా కూడా ఈ ఎలీఫజ్ కోసము రాయబడినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మొదటి దినవృత్తాంతంలో మరి ఈ గ్రంథాలు రాసినప్పుడు వాళ్ళ వంశావళులు ఆ యొక్క మొదటి దినవృత్తాంతంలో 1:36లో కూడా ఎలీఫజ్ వచ్చింది. అయితే ఈ యోబు గ్రంథంలో ఎలీఫజు ఎన్ని ప్రసంగాలు చేశాడు? 4వ అధ్యాయం 1వ వచనం. మొట్టమొదట ఈ యోబు స్నేహితులు, యోబు గ్రంథము 2:11, తెమానీయుడైన ఎలీఫజు, హూషీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు వచ్చి ఇక్కడ కన్సోల్ చేయడానికి, ఆదరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనము ఆ ప్రసంగం అంతా, తర్వాత యోబు గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనము, ఇప్పుడు యోబు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం నేర్చుకున్నాం. అయితే దేవుడు ఎలీఫజ్తో ఏమన్నాడు మనం చూసినప్పుడు, దేవుడు ఎలీఫజ్ తోటి ఒక్క మాటలో, తెమానీయుడైన ఎలీఫజ్ తోటి దేవుడు సెలవిచ్చుచున్నది ఏమనగా, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు యుక్తంగా పలకాలి. మరియు తెమానీయుడైన ఎలీఫజు, హూషీయుడైన బిల్దదు, మరి నయమాతీయుడైన ఆ జోఫరు యెహోవా ఆజ్ఞాపించినట్లు పోయి యోబుని క్షమాపణ కోరగా, యోబు వారి కొరకు ప్రార్థించినప్పుడు వారిని దేవుడు అంగీకరించినట్టు చూస్తాం. అయితే ఈ జీవితంలో మనకి బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి కదా.
ఎడారులు రహదారులుగా, రహదారులు నదులుగా మారుస్తాడు కదా. వీళ్ళు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అవుతారు కదా. అదే చేస్తాడు దేవుడు. కారణం 4 రకాలుగా యోబు శోధించబడ్డాడు. మొట్టమొదటి కారణం ఏంటి? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు అని చెప్పి దేవుడు గొప్పలు చెప్పాడు. ఎవరికి? దుష్టుడు. ఎప్పుడూ కూడా దేవుని దగ్గర ఈ పార్లమెంట్ అసెంబ్లీ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. అక్కడికి దేవదూతలు వెళ్తూ ఉంటారు. ఆ దేవదూతలు అన్న వెంటనే స్వపక్షము ప్రతిపక్షం కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 99 మంది నువ్వు ఇంత లేదు అంత అన్నా కూడా ఒక్కడు నీ కోసం చెడుగా చెబితే ఈ 99 మంది మాట కంటే ఆ ఒక్కడి మాట గెలుస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు గుంపులో నలుగురిలో నారాయణ అన్నమాట. ఎప్పుడూ కూడా నీవు అన్న మాట మీద ఖచ్చితంగా నీవు అనే మాట ఇతరుల మీద ప్రభావము చూపిస్తుంది. కారణం ఏంటంటే చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను. అందరూ వస్తారు, పలకరిస్తారు, కానీ ఒక్కడు రాడు నిన్ను. అది ఒక్కటే మనకి ఎంత బాధ కలుగుతుందో. అంతెందుకు, హామానికి అందరూ వంగి వంగి నమస్కారాలు పెట్టాడు, ఒక ముద్దకే తప్ప. ఎంత బాధపడిపోయాడో. అంటే మన జీవితంలో ఆడ కాదు, అది విసర్జింపబడిన రాయి, తృణీకరింపబడిన రాయి, మూలకు తలాయదు. అంటే నేను ఎంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారన్నది కాదు, ఒక్కడు ద్వేషించేవాడు అంటే చాలు అని చెప్పేశాడు. అర్థం ఏంటంటే గాంధీకి మొత్తం ఈ రోజు వరకు కూడా 5,000 కాదు 10,000 నోటు వచ్చినా కూడా ఆ గుండె ఉంటుంది, కానీ గాడ్సే ఒక్కడే చంపాడు. మన జీవితంలో ఈ మాటలు అనేవి ఉన్నాయి చూశారు, అవి చాలా కార్యాలు చేస్తాయి. కనుక యోబు గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం 4 భాగాలు. మొట్టమొదటి భాగము యోబు తనకి ఉన్న ఉన్నతమైన స్థితి. మరి రెండవ భాగం మనం చూసినప్పుడు దుష్టుడికి దేవుడు అంగీకరించుట, అనుమతినిచ్చుట. కనుక ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో దుష్టుడు ఏం చేశాడు? ఆస్తంతా తీసేశాడు, బిడల్ని చంపేశాడు. అయినా కూడా కుదరదు అని చెప్పినప్పుడు అప్పుడు ఆరోగ్యాన్ని కూడా తీశాడు. అంటే దేవుడు ఈ కథ కాదే, అది చరిత్రే. ఎందుకు రాసి పెట్టాడు? దేవుడు చెప్పాడు, నా సేవకుడైన యోబు అందరిలాగా కాదు, అతనికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అతను నన్నే ప్రేమిస్తాడు. అబ్రహాం కోసం అదేగా చెప్పాడు, ఒక్కనొక్క కుమారుని ఇచ్చేమని అప్పుడు ఏమి ప్రేమిస్తాడు, ఇచ్చేశాడు కాదు. మరి ఈ రోజున దేవుడే ప్రేమయ్య ఉన్నాడని, దేవుడే సమస్తము ఇచ్చేవాడని, మృతులను సైతము సజీవులుగా లేపగలవాడని తన ఏకైక కుమారుని అబ్రహాము ఇవ్వడమే కాకుండా తను అంతా పోగొట్టుకున్నా కూడా యోబు చెప్తున్నాడే, నా దేవుడు సజీవుడు, ఖచ్చితంగా ఆయన నన్ను తిరిగి కడతాడు అని, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణంగా మారుతానని. యోబు ఎక్కడా కూడా దేవుని తక్కువ చేయలేదు. కానీ దేవుని భక్తి నేర్పించారు చుట్టూ ఉన్న వాళ్ళు. నా జీవితంలో ఎన్నోసార్లు నేను అనుభవంతో మీకు చెప్తున్నాను, నీ చుట్టూ ఉన్న వాళ్ళు భక్తి చెప్తారు, కానీ దేవుడు మతానికి గురువు కాదు, సమాధానానికి కథ. ఏ రోజు కూడా ఈ రిలీజియస్ అయినవి ఉన్నాయి చూశారు, ఎవరి మతము వారికే గొప్ప అనే కంటే గొప్ప దేవుడు గొప్ప హృదయాన్ని కోరుతున్నాడు అన్నది చూడరు. వాళ్ళకి తెలిసిన గొప్పలన్నీ చెప్పడానికి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగుంది కదా. కృంగిపోయిన వాడికి తెలుస్తుంది, విడిచిపెట్టబడిన వాడికి తెలుస్తుంది, ఒంటరి అయిపోయిన వాడికి తెలుస్తుంది. అప్పటి వరకు చుట్టూ 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 అందరు యోబు గ్రంథం 6వ అధ్యాయం కానీ, యోబు గ్రంథం 16వ అధ్యాయం కానీ, యోబు గ్రంథం 19వ అధ్యాయం కానీ చదువుతుంటే కుమిలి కుమిలి ఏడవాలనిపిస్తుంది. నిజంగా వీరేస్తున్న నిందలకి యోబు ఇంకా కుమిలిపోతాడు. ప్రతి ఒక్కళ్ళు తీర్పు తీర్చేవాళ్ళే. జాగ్రత్త సుమ, ఎవరైనా పడిపోయి ఉంటే ఆదరించడం చేత కాలేదనుకో, మౌనంగా ఉండు వచ్చి. కానీ నీకు తెలిసింది రుద్దే మాక. కారణం ఏంటంటే వాడు కృంగిపోయాడు, వాడు ఇరిగిపోయాడు, వాడు మోసపోయాడు, వాడు నలిగిపోయాడు. ఓకే, వాడు పాపం చేయని, కానీ నువ్వెవరు? దేవుడే లేపుతాడా? దేవుడు నిలబెట్టుతాడు. ఆయన సామర్థ్యం గలవాడు. పరాయివానికి తీర్పు తీర్చడానికి నువ్వే పాటుపడు. కానీ ఈ లోకం చెడ్డది. ప్రతి ఒక్కరి విషయంలో తీర్పు తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. పైపెచ్చలు పార్టీలు కట్టేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరు విడిపోతారో వాళ్ళని గుంపులే పెద్దమా అన్నందుకు సిద్ధంగా ఉంటారు ఈ మనుషులు. ఆ మనుషుల్లో నేను నన్ను ఉన్నాను, జాగ్రత్త. కారణము దేవుడు ఎప్పుడు సమాధానానికి కట్టే. సమాధానం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది మైండ్, ఇది హార్ట్. ఈ మైండ్ ఎప్పుడు తొందరపడుతూ ఉంటుంది, ఈ హార్ట్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మైండ్ ఎప్పుడు కోరిక కలిగి ఉంటుంది, ఈ మైండ్ ఎప్పుడు కూడా ఆశయం కలిగి ఉంటుంది. ఈ మైండ్ ఎప్పుడు చూసిందంత కావాలంటుంది, ఈ మైండ్ ఎప్పుడు కూడా నాతో ఉండగలవా కలకాలము అనుకుంటూ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా దీర్ఘకాలం ఆలోచిస్తుంది, ఇది స్వల్పకాలం ఆలోచిస్తుంది. కనుక స్వల్పకాల భోగభాగ్యాల కంటే దీర్ఘకాలం అటువంటి ఈ యొక్క హృదయాన్ని ఏ రోజున నువ్వు గ్రహించావా? ఏ రోజునైతే నువ్వు నీ హృదయాన్ని గ్రహిస్తావో, అది కోరుకునేది ప్రేమ ఒక్కటే. ఇది కోరుకునేది వాంఛ, ఆకర్షణ, ఈ లోకమైన. ఏ రోజునైతే మోసపూరితమైన కపటమైన ఈ వ్యర్థమైన మనుషుల ప్రవర్తనలో నువ్వు ఎలా మోసపోతున్నావు తెలుసా? నేను మంచోడే, ఎదుటోడే మోసం చేశాడో వాడిని అడుగుపోయి అదే మోసపోతున్నావు. నువ్వు మంచోడివి అని చెప్పమాక, మోసపోయాను అని చెప్పమాక, సబ్మిట్ టు గాడ్. దేవునికి అప్పగించుకో. లెట్ గాడ్ జడ్జ్ యూ. దేవుడు తీర్పు తీర్చుని.
ఇది ఇక్కడ చెప్పబడుతున్న అంటే దేవుడే నిన్ను హెచ్చిస్తాడు కనుక ఆయన బలిష్టమైన చేతి కింద నీవు దీనమనసు. అంటే నిన్ను అభివృద్ధి కలుగు చేయాలంటే మొట్టమొదట నీలో సమాధానం రా. మొట్టమొదట నీవు ఉన్న ప్రతి స్థితిలో కూడా అసలు పాపం అంటే ఏంటి? దేవునితో సమాధానం లేకపోవడం కదా. మరణం అంటే ఏంటి? దేవునితో సమాధానం ఎప్పుడైతే లేదో అప్పుడు నీలో జీవం లేనట్టే కదా. అయితే ఈ రోజున మనము ఇన్ని వాక్యాలు వింటున్నాం, మనము ఇన్ని సాక్ష్యాలు చూస్తున్నాం. మనం నిజంగా దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మనం. ఇప్పుడు ఒక లాటరీ తగిలింది, ఓకే 7 కోట్లు వచ్చేసింది, నీకు బీపీ షుగర్లు వచ్చినాయి, యాక్సిడెంట్ వచ్చేసిపోయావు. అంతెందుకు? గొప్ప కారు కొన్నావు 50 లక్షలు పెట్టి, ఏమైందో తెలుసా? యాక్సిడెంట్ అయింది, స్పాట్లో చచ్చిపోయావు, కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పెద్ద బిల్డింగ్ కట్టావు, ఇదిగో సైక్లో తుఫాన్ వచ్చింది, అయిపోయింది, కొట్టిపోయింది. ఏ రోజునైతే ఈ రోజు ఆస్తి ఉంటుంది రేపు పొద్దు, దాన్ని బట్టి కాదు, నీ హృదయంలో ఉన్న ఏ రోజున ఆస్తిని బట్టి అది సమాధానం మాత్రమే. ఎప్పుడైతే ప్రయాసపడి భారం మోస్తూ అనేక మంది కోసం ప్రార్థిస్తుంటే వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతూ వాళ్ళు కుమిలి కుమిలి ఏడుస్తూ, కారణం ఏంటి? యాక్సెప్ట్ గాడ్, దేవుని అంగీకరించు. నీ వెళుతున్న ప్రతి స్థితి దేవుడు చూస్తున్నాడు. యాకోబుతో ఏం చెప్తాడు తెలుసా? లాభాను నీకు చేస్తున్నది యావత్తూ చూస్తున్నాను. అదే విధంగా యాకోబు లేయాని ద్వేషించుట కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే నీవు చేస్తున్నది చూస్తున్నాడు, నీకు చేయబడుతుంది చూస్తున్నాడు. దేవుడు ఏమి ఆయనకి మరుగైన స్థలం ఏది లేదుగా. ఆయన నీలో తలంపు పుట్టక మునిపే ఆయన నీ ఆలోచన ఎరిగిన వాడుగా, ఆయన నీ గుణగణాలు ఎరిగిన వాడుగా, ఆయన నీ హృదయాలు ఎరిగిన వాడుగా, ఆయన నీ అంతరంగము ఎరిగిన వాడుగా, ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడుగా ఆయన ఉంటుండగా, చిన్న చిన్న విషయాల కోసం పోరాడేది ఈ మనసు, ఇది మైండ్. అందుకనే స్కేల్ 14 అంగుళాలు ఉంటుంది, దీనికి ఇక్కడికి అంత దూరం. ఎప్పుడైతే నీ హృదయము అక్కడి నుంచి మోసకరమైందని, ఘోరమైన వ్యాధి కలిగిందని ఇది చెప్తుంది దేవుని వాక్యం. కారణం ఏంటంటే ఈ మైండ్ తొందరపడుతుంది కదా. అయితే ఇది ఘోరమైనది ఎందుకంటే ఇది కుమిలి కుమిలి ఏడవడమే దీని పని అయిపోయింది. మోసపోవడము, రోగాలు అన్ని ఇక్కడి నుంచి హార్ట్. ఎప్పుడైతే నీలో రోగం అనేది ఎందులోంచి వస్తుంది? బ్లడ్ టెస్టే కదా. ఆ రక్తం ఇక్కడి నుంచే పంప్ అవుతుంది కదా. ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావో, నీ హృదయము యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తంతో శుద్ధి చేయబడుతుందో, కడగబడుతుందో, నీవు సమాధానం పరచు. ఇక్కడి నుంచి సమాధానం వెళ్తుందండి. సమాధానం అంటే ఒక మాటలో చెప్పిన, ఇప్పుడు తిన్నామండి, అది తిన్నది లోపల నీ బాడీకి అది సమాధానం పడలేదు, ఫైటింగ్ కుడుకు వెంటనే కక్కేస్తావు. కారణం ఏంటి? అది ఇమ్మడలేకపోయింది లోపల, అదే సమాధానం. మరి ఇంకేంటి? కక్కు రావడం అంటే ఏంటి? సమాధానం అది నీలో ఇమ్మడలేకపోయింది కనుక నువ్వు జ్వరం వచ్చి ఎందుకు బయటకు వస్తుంది? అది వేడి లోపల తట్టుకోలేకపోయింది కనుక బయటకు వచ్చింది, అది జ్వరం. దట్స్ ఇట్. ఏ రోజునైతే నీ లోపల ప్రశాంతంగా ఉంటుందో, నీ చుట్టూ నీ పక్క 1000 మంది పడినాను, నీ కొడి పక్క 10,000 మంది కూలిను, అపాయం లేదు. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి? సమాధానం. అంటే క్రైస్మస్ నీవు దేవుని ఆరాధించడం కంటే ముఖ్యంగా మొట్టమొదట నీకు సమాధానం ఉందా? అంటే ప్రతి విషయంలో సమాధానాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే అది నీ వల్ల జరిగేది కాదు. గివ్ ఇట్ టు గాడ్, దేవునికి ఇవ్వు. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము, ఎప్పుడైతే నీవు దేవునికి ఇచ్చేస్తావో నీ బాధలు, నీ కష్టాలు, నీ ఆయన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. కానీ నీ బాధలు, నీ కష్టాలు, నీ బాధ కనుక నువ్వు ఎదుటి వాళ్ళని ఏం చెప్తున్నావు? యు బీ లైక్ మీ అంటున్నావు. అంటే నన్ను ప్రేమించు, నేను ప్రేమిస్తున్నట్లు నువ్వు నాకు. నో, యు కాంట్ కంట్రోల్ ఎనీవన్. తెలిసి కుమిలిపోతున్నావే, వాళ్ళు అలాగే ఉంటారు. దేవుడు నీకేం చెప్పాడు? నేను నీకు తోడయ్యాను. నీకు తోడై ఉన్నానంటే నువ్వు వేరేగా కాదు. నిన్ను తిట్టే వారితో దేవుడు ఉన్నాడు, కానీ ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ మీద వేసుకోకు. ఆ తిట్లు దేవునికి ఇవ్వు. నీవు తిరిగి దెబ్బలాడమాక, ఆ దెబ్బలాట దేవునికి ఇవ్వు. ఇప్పుడు సినిమాలో చూపించినట్టు అందరినీ చంపేస్తూ నరికెత్తిపోతే ఇంకా జీవితం ఏముంది? నిజంగా జరుగుతుందా? జరగదు కదా. అది అందుకే సినిమా అయింది, ఇది జీవితం అయింది. ఏ రోజునైతే నీ జీవితం విలువైందని నువ్వు గ్రహిస్తావో, అది దేవుడు ఇచ్చింది అని నువ్వు అంగీకరిస్తావో, నీ జీవితంలో ప్రతి సమస్యకి జవాబు దేవుడని నీవు గుర్తెరుగుతావో, దేవునికి సమస్తము సాధ్యము, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడైతే ఎన్నో వాక్యాలు ఉన్నాయిగా, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ, నిన్ను కాపాడువాడు కునుకుడు, నా ప్రాణమా మహోన్నతిని చాటు నివసించువాడే. ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావో నీ ప్రాణానికి, నా ప్రాణమా యెహోవాను అనుసరించు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, నా ప్రాణమా నాలో నీవు ఎందుకు తొందరపడుతున్నావు? ఏ రోజున ప్రయత్నించేద్దాం. గొప్ప గొప్ప సేవకులే అని కాదే, ఏమో దేవుడు నిన్నే సేవకు పిలుచుకున్నాడేమో, ఏమో దేవుడు నీ బిడ్డను సేవకు ప్రత్యేకించుకున్నాడేమో, ఏమో దేవుడు నీలో ఏం పెట్టాడో మనకి ఇంకా తెలియపరచబడలేదు. ఎవరు చెప్పారు? కాబట్టి ఏ రోజునైతే దేవునికి లోబడి ఉండడం చాలా కష్టం, తెలుసు, చాలా కష్టం. ఆయన పెట్టిన చోట ఉన్నప్పుడు నీకు ఆశీర్వాదం.
నేను చాలా మంది మీద కలిగి నన్ను పెట్టిన చోటు నుంచి పారిపోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. పదే పదే చెప్పాడు, నేను పెట్టిన చోటు నువ్వు ఉండు, నీ మీదకి హాని చేయటం కాపాడు. ఎవరిని రానివలా, ఎవరిని చేయనవలా. ఈ రోజునైతే దేవుడు పెట్టిన చోట నువ్వు ఉంటావు, ఆయనకి లోబడతావు. ఆకాశం నా సింహాసనం, భూమి నా బాధ పెట్టము. అయితే ఎవరిని ఆయన లక్ష్య పెడతాడో తెలుసా? విరిగి నలిగిన హృదయం కలవాడే, నన్ను చూసే నా యందు భయభక్తులు కలిగి ఉన్న నన్ను కనపరుస్తాడు. అట్టి వాడిని నేను దృష్టిస్తాను. ఆయన నేను సమస్త ఆశీర్వాదాలు ఇస్తాడు, సమస్త క్షేమం ఇస్తాడు. ప్రతి స్థితిలోంచి, మరణంలోంచి ఎంతమందిని తప్పించాడు. చచ్చిపోతున్న వాళ్ళని నా సేవ పరిచయం మీరు నమ్మినా వచ్చి చూసినా కూడా దేవుడు, ఆయన దేవుడు, ఆయనకి మహిమ, దేవునికి మహిమ, మనకేం. అటువంటి గొప్ప దేవుడు మనకుండగా ఏ భయము అనవసరము, దిగులు అనవసరం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, బిడ్డల బిడ్డల బిడ్డలకి నాయన మేము సమాధానం పెంచుకోవాలి. దీవిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.